టుడేస్ క్వశ్చన్, ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా ఆర్ గ్యారంటెడ్ బై త్రూ. భారతదేశంలో ప్రాథమిక హక్కులు దేని ద్వారా హామీ ఇవ్వబడతాయి? ఆప్షన్స్లోకి వెళ్తే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారండి? మనకి ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 డీల్స్ విత్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆర్టికల్ 32 ద్వారా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి హామీ ఇవ్వబడతాయి. ఓకే, మనకు ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ వరకు ఉన్నాయండి? ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నాయండి. ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 30 వరకు ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో, ఒకవేళ ఈ ఫండమెంటల్ రైట్స్ మనకు వైలేట్ అయినప్పుడు ఆర్టికల్ 32 ద్వారా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, లేదా ఆర్టికల్ 226 ప్రకారం మనం హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నామండి? యూఎస్ఏ నుంచి బారో చేసుకున్నాం. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఒకసారి మనం మిగతా ఆప్షన్స్ కూడా చూస్తే రైట్ టు ఈక్వాలిటీ మనకు ఏ ఆర్టికల్ నుంచి ఉన్నాయండి? ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు మనకు రైట్ టు ఈక్వాలిటీ అనేది మెన్షన్ చేశారు. రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ మనకి ఆర్టికల్ 23 నుంచి ఆర్టికల్ 24 వరకు ఉన్నాయండి. ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్ అనేవి మనకి ఆర్టికల్ 29 నుంచి ఆర్టికల్ 30 వరకు మెన్షన్ చేశారండి. ఓకే.